తర్వాత ఇంకా చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ బయటకు చెప్పట్లేదు. అండ్ వాట్ అబౌట్ దట్ సర్క్యులర్? నిన్న రాత్రి ఏదైతే ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ జారీ చేసిందో దాన్ని విచారణకు స్వీకరించాలి ఇమీడియట్ గా అని చెప్పి హైకోర్టులో పట్టుబడుతున్న పరిస్థితి. ఎప్పుడు విచారణకు స్వీకరించవచ్చు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌజన్య, మొత్తానికి కౌంటింగ్ స్టార్ట్ అయింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ షురూ అయింది. దీంట్లో బీజేపీ లీడ్లో కనిపిస్తుంది, బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మొత్తం 45 డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ 20 డివిజన్లలో లీడ్ ఉంది. ఇంకా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగులు, అట్లాగే ఈ కోవిడ్ టైంలో ఉన్నటువంటి వృద్ధుల్ని, అట్లాగే కోవిడ్ పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ కేటాయించింది ఈసీ. సో దీంట్లో తీసుకుంటే పోస్టల్ బ్యాలెట్లో ఒక మన్సూరాబాద్లో పోస్టల్ బ్యాలెట్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. దాంట్లో బీజేపీ 8, అట్లాగే టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ అక్కడ ఏం రాలేదు, టీడీపీ 1 నాన్ వ్యాలిడ్ కింద ఒకటి వచ్చింది. ఎక్కువగా చెల్లని ఓట్లు కనిపిస్తున్నాయి. మన్సూరాబాద్లో బీజేపీ లీడ్లో కనిపిస్తోంది. అట్లాగే మిగతా ప్రాంతాల్లో కూడా చాలా ప్లేసుల్లో మౌలాలి డివిజన్లో బీజేపీ 1, కాంగ్రెస్ 1, టీఆర్ఎస్ 4 పోస్టల్ బ్యాలెట్లు కైవసం చేసుకున్నాయి. మంగళహాట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ విషయానికి వస్తే బీజేపీ 3, టీఆర్ఎస్ 2, అట్లాగే మైలార్ దేవరపల్లి పోస్టల్ బ్యాలెట్స్లో టీఆర్ఎస్ 2, అట్లాగే బీజేపీ 2, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ 1, రిజెక్ట్ అయినవి 7 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. మేజర్గా ఎక్కువగా రిజెక్ట్ అవుతున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్స్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇక బంజారాహిల్స్ డివిజన్ 93లో బీజేపీ లీడ్లో కనిపిస్తుంది. అక్కడ 3 ఓట్లు వచ్చాయి బీజేపీకి, అట్లాగే కాంగ్రెస్కి 4. సో ఇక్కడ బంజారాహిల్స్లో మాత్రం బంజారాహిల్స్ డివిజన్ 93లో కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తోంది. అట్లాగే షేక్పేట్ డివిజన్ 94 విషయానికి వస్తే టీఆర్ఎస్ 1. ఇంకా రౌండ్స్ నడుస్తున్నాయి అక్కడ. మొత్తం కూడా బీజేపీ ఎక్కువ, అంటే ఇక్కడ వెంకటేశ్వర కాలనీ సంబంధించినటువంటి డివిజన్ పోస్టల్ బ్యాలెట్స్లో ఎక్కువ పోస్టల్ బ్యాలెట్స్ పడ్డాయి, ఇక్కడ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి. బీజేపీకి 10 సీట్లు వచ్చాయి, 10 ఓట్లు వచ్చాయి మొత్తం కూడా. సో మేజర్గా 45, అంటే మొత్తం 150 డివిజన్లలో మెజారిటీ ఇప్పటివరకు అయితే బీజేపీ ఆధిక్యంలో ఉందని చెప్పాలి. 45 నుంచి 50 మధ్యలో ఆధిక్యంతో బీజేపీ ముందు వరుసలో ఉంది. టీఆర్ఎస్ సెకండ్ లీడ్లో 20 స్థానాల్లో లీడ్లో ఉంది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి. ఇక మీరు చెప్తున్నట్టుగా ఈ విచారణకు సంబంధించి ఈ ఏదైతే స్వస్తిక్ సింబల్తో పాటుగా మిగతా సింబల్స్ ఏమున్నా కానీ, అట్లాగే మార్కింగ్స్ ఉన్నా కానీ వాటిని పరిగణలో తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సర్క్యులర్ పైన మరికొద్దిసేపట్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే దాఖలైనటువంటి పిటిషన్ చీఫ్ జస్టిస్ ముందుకు వచ్చింది. చీఫ్ జస్టిస్ దగ్గరికి విచారణకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వేరే కోర్టుకి బదిలీ చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని ఇప్పటివరకు అయితే విచారణకు ఇంకా స్వీకరించలేదు. విచారణకు స్వీకరించిన తర్వాత దానిపైన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం వరకు. ఎందుకంటే లంచ్ మోషన్ పిటిషన్ అనేది మధ్యాహ్నం సాధారణంగా 2 గంటల తర్వాత ఈ పిటిషన్ను స్వీకరిస్తుంటారు. సో ఆ పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత 2 గంటల తర్వాతనే మనకు దీనిపైన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపేమో కౌంటింగ్ ప్రక్రియ కంటిన్యూగా నడుస్తూనే ఉంది. కౌంటింగ్ నడుస్తున్న టైంలోనే దీనిపైన వివాదం నడుస్తుంది. ఎందుకంటే ఒక రోజు ముందు, అది కూడా ఈరోజు కౌంటింగ్ ఉంటే నిన్న రాత్రి 10 గంటలకు కావాలనే రాజకీయ దురుద్దేశంతోనే ఈ సర్క్యులర్ జారీ చేశారంటూ రాజకీయ పార్టీలు దుమారం రేపుతున్నాయి. దాన్ని మొత్తం కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు పిటిషన్ కూడా ఫైల్ అయింది. సో దీన్ని ఎట్లా చూడాలి, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అబ్జర్వర్లు ఉంటారు. అట్లా ఎక్కడైతే కౌంటింగ్ మన పోలింగ్ జరుగుతున్న దగ్గర అబ్జర్వర్లు ఉంటారు, అక్కడ మానిటరింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు ఒకవేళ అక్కడ స్వస్తిక్ సింబల్తో పాటుగా మిగతా పెన్ మార్కులు కావచ్చు, లేదంటే మరేదైనా సింబల్స్ కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ లాంటివి వేస్తే అవి అప్పుడే ఎందుకు అభ్యంతరం చేయలేదు? అక్కడ ఉంటే ఏజెంట్లు ఏం చేస్తారు, అక్కడ అధికారులు ఏం చేస్తారు అనేది వాళ్ళు దాంట్లో పిటిషన్లో ఫైల్ చేస్తారు. చూడాలి కొద్దిసేపటి తర్వాత ఈ పిటిషన్ విచారణకు వస్తుందా లేదా అనే విషయంపై తేలుతుంది. మధ్యాహ్నం వరకు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక కార్వాన్లో కూడా మళ్ళీ కౌంటింగ్ అప్డేట్స్కి వస్తే కార్వాన్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇది మొత్తం కూడా అంటే కార్వాన్ ఏరియా ఎంఐఎం పార్టీకి పట్టున్నటువంటి ఏరియా. ఇది మొత్తం కూడా మజ్లిస్ పార్టీకి ఆధిక్యం పట్టుండే ఏరియా. ఆ ఏరియాలో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక యూసుఫ్ కూడా సర్కిల్లో కూడా 19 బ్యాలెట్ ఓట్స్ ఉంటే అక్కడ మొత్తం టీఆర్ఎస్ 1, బీజేపీ 4. ఇట్లా వెంగళరావు నగర్, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ, రహమత్ నగర్, మొత్తం ఈ 4 ప్రాంతాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెహమత్ నగర్లో ఒక్కదాంట్లో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. బోరబండ డివిజన్లో కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నడుస్తుంది. అక్కడ బీజేపీ 1 వచ్చింది. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లలో 45 నుంచి 50 డివిజన్లలో ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. 20 నుంచి 25
డివిజన్ల వరకు టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంకా మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మీకు లైవ్లోకి వచ్చి పోస్టల్ బ్యాలెట్లో ఎవరు ఆధిక్యంలో ఉన్న విషయాన్ని ఇన్ఫర్మేషన్ అందిస్తారు. సంపత్, మామూలుగా మనం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 నిమిషాలు లేదా మహా అయితే ఒక అరగంటలో పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన కౌంటింగ్ అయిపోతుంది. ఆ తర్వాత మామూలు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇప్పటిదాకా మనకున్న అండర్స్టాండింగ్. బట్ 9:30 దాటిపోయింది, ఇంకా కూడా పోస్టల్ బ్యాలెట్ల లెక్కిస్తున్నారు. కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మొత్తం అందరూ కూడా ఆసక్తిగా టీవీలకు అతుక్కుపోయి చూస్తున్న పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అందరికీ కూడా ఆసక్తికర అంశం. మీరు అన్నట్టుగా ఈసారి క్యాంపెయినింగ్స్ కావచ్చు, రాజకీయ పార్టీల క్యాంపెయినింగ్స్ కూడా జనరల్ ఎలక్షన్స్ తలపించాయి. అందరూ కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారు, ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలు. ఎంఐఎం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, గతంలో ఉన్నటువంటి సీట్లను పదిలపరుచుకుంటుందా, ఎక్కువ వచ్చే అవకాశం ఉందా, తక్కువ వచ్చే అవకాశం ఉందా, బీజేపీ పార్టీకి లాస్ట్ టైం 4 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో బీజేపీ హవా కొనసాగుతున్న చర్చ ఉన్న నేపథ్యంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, టీఆర్ఎస్ గతంలో సింగిల్ డిజిట్తో ఎవరు సపోర్ట్ లేకుండానే మేయర్ పీఠాన్ని కైవసం చేస్తుంది కాబట్టి ఈసారి కూడా మేయర్ పీఠాన్ని సింగిల్ డిజిట్తో కైవసం చేసుకునే అవకాశం ఉందా, లేదా ఎక్సాఫిషియో ఓట్లు అవసరం పడే అవకాశం ఉంటుందా, లేదంటే ఎంఐఎం పార్టీ కానీ లేదా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు తీసుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని ఇలాంటి చాలా అంశాలపైన ఆసక్తికరంగా వ్యూయర్స్ మొత్తం కూడా చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక మీరు అన్నట్టుగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ప్రాసెస్ మాత్రం నడుస్తుంది. మిగతా ఈ కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ కావడానికి 11 గంటల నుంచి ఈ కౌంటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశంగా కనిపిస్తుంది. ఎందుకంటే అరేంజ్మెంట్స్ ఎక్కువసేపు చేసుకున్నారు. మొత్తం పకడ్బందీగా యావరేజ్గా తీసుకుంటే దాదాపు 14,000 నుంచి 28-30,000 వరకు మాత్రమే ఓట్లు ఉన్నాయి ఒక్కొక్క డివిజన్లో. సో అట్లా తీసుకుంటే ఒక్కొక్క దగ్గర 14 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. 14 కౌంటర్లలో ఒకేసారి 14,000 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2 రౌండ్లలోనే మెజారిటీగా 2-3 డివిజన్లను మినహాయిస్తే మిగతా దగ్గర మొత్తం కూడా 2 రౌండ్లలోనే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కౌంటింగ్ ప్రాసెస్ లేట్గా స్టార్ట్ అయినా కానీ రిజల్ట్స్ మాత్రం తొందరగా వచ్చే అవకాశం ఉంది. గంటన్నర సేపట్లోనే కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత గంటన్నర సేపట్లోనే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో 2 రౌండ్లలో కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎక్కువ కౌంటర్స్ను 14 కౌంటర్లను ఏర్పాటు చేసి 14,000 ఓట్ల లెక్కింపు ఒకేసారి చేస్తున్నారు కాబట్టి 2 రౌండ్లలోనే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత ఈ రెగ్యులర్ ఓటర్ సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగే నడుస్తుంది. పోస్టల్ బ్యాలెట్స్లో ఇప్పటివరకు అయితే బీజేపీ ఆధిక్యంలో ఉంది, టీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో కనిపిస్తుంది. చూడాలి మరికొద్దిసేపటి తర్వాత బ్యాలెట్కు సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించిన దాంట్లో ఓవరాల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత 150 డివిజన్లలో కావచ్చు, లేదంటే సగానికి పైగా డివిజన్ల పైన 75కు పైగా ఉన్నటువంటి డివిజన్లలో ఇన్పుట్స్ వస్తే దాన్ని బట్టి మనకు ఎవరికి లీడ్ వచ్చిందనేది చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు మాత్రం బీజేపీకి లీడ్లో ఉంది, బీజేపీ మాత్రం. రైట్ సంపత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో